ఆరాధన వర్తమానం కొరకై యెహెజ్కేలు గ్రంథము నుండి ఒక భాగాన్ని మనము చదువుకుందాం. పదిహేడవ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24 వచనము నుండి చివరి లైన్ వరకు చదువుకుందాం. కలిసి చదువుదాం. దాని కొమ్మల నీడను అవి దాగును, మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయవడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్టును, ఎండిన చెట్టు వికసించినట్లు చేయవడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడను. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దానిని నెరవేర్చెదను. ప్రభు తన వాక్యాన్ని దీవించి పరిశుద్ధ దైవ ఆరాధన కొరకై మన ఆత్మ ప్రాణ దేహములను సిద్ధపరచునుగాక. ప్రియమైన వారలారా, ఇక్కడ పాత నిబంధనలోనేమి క్రొత్త నిబంధనలోనేమి యేసు ప్రభువారి గురించిన అనేక రకములైన ప్రత్యక్షతలు, ఆయనను ఎరుగుటకు, ఆయనను ఆరాధించుటకు అనేక రకములైన నామకరణము పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువారికి చేస్తూ వచ్చారు. అందులో మనం చదువుకున్న ఈ ప్యాసేజ్లో 2 అంశాలు జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఒకటి ఏమిటంటే నీచమైన చెట్టు. ఒక మాట ఏంటి చెప్పండి? రెండవది ఎండిన చెట్టు. చెప్పండి. కనుక ఈ నీచమైన చెట్టు, ఈ ఎండిన చెట్టు ఏమిటి యొక్క విధానము, ఈ విషయము? ప్రభువారు గనుడైన దేవుడుగా, సర్వాధిపతిగా, సర్వాధికారిగా, సర్వలోక సృష్టికర్తగా ఉన్న ఆయన నీ కొరకు, నా కొరకు ఒక నీచమైన చెట్టుగా ఈ లోకములో ఉద్భవించబడవలసి వచ్చింది. యేసు ప్రభువారికి ఇవ్వబడిన పేరులో ఒక పేరేంటి? ఘనమైన చెట్టు ఏమైపోయిందట? నీచమైందిగా చేయబడ్డాది. ఇది ఏం చూపిస్తుందంటే, జన్మదినము నుండి చనిపోయేంత వరకు కూడా ఎంతగా యేసుక్రీస్తు ప్రభువారు తృణీకరించబడుతూ వచ్చారు, నిరాకరింపబడుతూ వచ్చారు, త్రోసివేయబడుతూ వచ్చారు. ఇటువంటి జీవితమును ఆయన జీవించుట కొరకై ఇష్టపడ్డాడు. యోహాను సువార్తలో కొన్ని సంఘటనలు మనం చూస్తే చూడండి. 1వ అధ్యాయము నుండి, యోహాను సువార్త 1వ అధ్యాయము నుండి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, లోకము తిరస్కరించింది. నీచమైన చెట్టు. కనుక లోకము ఆయన మూలముగా కలిగెను, లోకము ఆయనను నిరాకరించింది, తృణీకరించింది. చూసారా? 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయుల్లో ఆయనను అంగీకరించలేదు. ఎంత నీచమైన పరిస్థితి! వీధిలో వాళ్ళు అంగీకరిస్తలేదు,
ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తా లేదు. ఇంకా మనం కొన్ని లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎటువంటి స్థితిని ఈ లోకంలో ఆయన అనుభవించినాడు. 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. దేవుని అద్వితీయ కుమారుడు ప్రభుని యేసుక్రీస్తు అని యూదులు అంగీకరించలేదు. ఎవరు అంగీకరించలేదు? లోకం అంగీకరించలేదు, ఇంటోళ్ళు అంగీకరించలేదు, జాతి వారు అంగీకరించలేదు. చూసారా, ఆయన యందు వారు విశ్వాసం ఉంచలేదు. ఏమని? దేవుని అద్వితీయ కుమారుడని. ఎంత నిరాకరింపబడిన జీవితము, తృణీకరింపబడిన జీవితము. చూసారా, ఇంకా మనం జ్ఞాపకం చేయబడుతున్న ఇంకా కొన్ని సంఘటనలు చూడండి. ఇక్కడ మళ్ళా రిపీట్ అవుతుంది. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన సహోదరులైనను, స్వకీయులంటే రిలేషన్స్ అనుకుందాం. ఇప్పుడు ఓన్ ఫ్యామిలీ ఏం చేశారటమ్మా? పోనీ సొంత సహోదరులైనా ఏమని గణపరిచారా? ఏం రాయబడ్డది? ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. 12వ వచనం. సణుగుతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వ్యక్తిత్వం విషయంలో వాడు సణుగుతున్నారు. ఇంకా క్రింద వచనం చూస్తే దానికి కనెక్షను, కొందరు ఆయనను మంచివాడనరి, మరికొందరు కాడు. ఏమంటున్నారు? మోసపుచ్చువాడు, జనులను మోసపుచ్చువాడు. ఎటువంటి తిరస్కారం ఇది? 7వ అధ్యాయం 48వ వచనం. అధికారులు నమ్మలేదు, పరిసయ్యులు నమ్మలేదు. ఎవరైనా ఆయన యందు విశ్వాసం ఉంచారా? అబ్బాబాబా, ఇంత తృణీకారమా, ఇంత నీచమా? కొద్దిమందికైనా జాలి లేదా? ఎంత తేటగా ఈ మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. అంతేకాదు 8వ అధ్యాయం 38వ వచనం. ఆ తర్వాత దానికి ముందుగా 8:6 ఆయన మీద నేరం మోపవలనని శోధించుచు. చూసారా, కూడా వెళుతున్నారు మీటింగ్కి, ఫాలో అయిపోతున్నారు. దేనికి? ఎక్కడ అవకాశం వస్తుంది? ఈ నీచమైన చెట్టును తృణీకరించడానికి ఎక్కడ అవకాశం వస్తుందో, ఏ అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. కనుక ఆయన మీద నేరం మోపాలని ఏం చేస్తున్నారు? ఆయనను శోధిస్తూ ఉంటున్నారు. తర్వాత 38వ వచనం, 38 అంటే 37 చివరి భాగం చూడండి. నన్ను చంప వెదుకుచున్నారు. ఏం చేస్తున్నారటమ్మా? చంప వెదుకుచున్నారు. ఇక మనం 10వ అధ్యాయము 20వ వచనం. 10వ అధ్యాయము అనేకులు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటండి? వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారు. చూసారా, పూజనీయుడు యేసు ప్రభు అనే దాంట్లో బీజే పాల్ గారు ఈ దేవుడు యేసు ప్రభు తృణీకరింపబడిన విధానాలన్నీ ఒక్కొక్క శరణములో ఆయన
చక్కగా అమరుస్తూ వచ్చినాడు. నీ స్వకీయులే నిన్ను నిందించిరిగా. ఆ పాట ఆ రీతిగా మరి జ్ఞాపకం చేయబడుతుంటుంది. కానీ ప్రియమైన వారలారా, ఏంటి ఈ పరిస్థితి? వాక్యం నెరవేర్చబడుతుంది. ఘనమైన చెట్టు ఏమగును? నీచమైన చెట్టగును. కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నిరాకరింపబడిన, తృణీకరింపబడిన ఆయన డివినిటీని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. దైవత్వాన్ని త్రోసిపుచ్చిన విధానం జ్ఞాపకం చేస్తుంటుంది. రెండోది ఒక మాట చదువుకున్నాం. ఏ మాట అది? ఎండిన చెట్టు. రెండోది ఏంటి? ఎండిన చెట్టు అంటే ఎండిపోయింది అంటే ఏంటమ్మా? చచ్చిపోయింది. ఎండిపోయింది అంటే ఏంటి? చచ్చిపోయింది. యేసు ప్రభువారు ఎండిన చెట్టు. ఇదేం చూపిస్తుంది? ఆయన భరించిన శిలువ శ్రమలు. ఒకవైపు మానసికమైన వేదన, తృణీకారం, అపహాస్యం, నేరాలు మోపుట, చేదరించుకోవడం, చెడ్డ మాట్లాడడం, దూషణ మాటలు పలకడం, మానసికమైన శోభ మన కొరకు ఈ లోకములో ఆయన అనుభవించవలసి వచ్చింది. ఇప్పుడు సమయం వచ్చింది, సిలువేయండి, సిలువేయండి. నీ కొరకు, నా కొరకు విస్తారమైన కొరడా దెబ్బలు. ఒకటా రెండా? విస్తారమైన కొరడా దెబ్బలు. వీపు నాగటి చాలవళే దున్నబడెను. నాగటి చాళ్లతో దున్నేసినట్లుగా భూమిని వీపు ఆ రీతిగా అయిపోయింది. ఎక్కడ చూసినా రక్తసిక్తమైన దేహమే. ముఖము, దేహమంతా కూడా, చేతులు, కాళ్ళు, ప్రక్క రక్తస్రావము, దేహమంతా రక్తము. ఎక్కడ కూడా ప్లెయిన్ స్కిన్ కనబడే పరిస్థితి లేని విధానములో ఆయన నీ కొరకే, నా కొరకే బహుగా నలగొట్టబడ్డాడు. మామూలుగా కాదు, బహుగా నలగొట్టబడ్డాడు. ఇంకా ఏం చెప్పబడుతుందంటే, యేసు ప్రభువారు సిలువుకి వెళ్ళే ముందు ఒక చక్కటి సన్నివేశాన్ని శిష్యుల ముందుకు తీసుకొచ్చాడు. దీన్ని మనము మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం చూడగలం. మార్కు సువార్త అంటే ఇంచుమించు మిగతా సువార్తలో కూడా ఉంది. మనం మార్కు సువార్త నుంచి మనం తీసుకుంటున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండిట చూచిరి. 21వ వచనం. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకుని, బోధకుడా, శపించబడిన చెట్టు ఎండిపోయెను. చూడండి, ఎండిపోవడానికి ముందు అది ఏం కావాలి? ఏం కావాలమ్మా? శపింపబడాలి. కనుక తండ్రి అయిన దేవుడుగా దాని మీదకి శాపము తీసుకురాబడుతుంది. ఆ శాపమే యేసు ప్రభు వారిని సిలువ మీదకి, మ్రాను మీదకి తీసుకెళ్ళింది. గలతీ పత్రిక గ్రంథకర్త అంటున్నాడు, మ్రానున వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. నీ పాపములు నీ మీద మోపలేదు, నా అతిక్రమములు నా మీద మోపలేదు, మన శాపములు మన మీద మోపలేదు. ఎవరి మీద మోపబడ్డాయి? ఆయన మీదనే మోపబడ్డాయి. కనుక ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చక్కటి సాదృశ్యము, ఒక పటము మన ముందుకి పరిశుద్ధాత్ముడు తీసుకొస్తుంటున్నాడు. ఎవరి కొరకు? ఆయన లక్ష్యం ఏమిటి? ఏం సాధించటానికి? ఏమీ లేదు.
జస్ట్ టు సేవ్ యు అండ్ మీ, నిన్ను నన్ను రక్షించుట కొరకే. మన పాపములు మన మీద వేయబడకుండానట్లు, మన శాపములు మన మీద మోపబడకుండానట్లు మన శాపములు భరించాడు, మన నేరములు భరించాడు, మన ఘోరములు భరించాడు, మన అవినీతిని దుర్నీతిని భరించాడు. ఘోరమైన శిలువ మరణం, కఠోరమైన, కఠినమైన, క్రూరమైన, నీచమైన మరణం శిలువ మరణం. ఎంతో సిగ్గుకరమైన మరణం, అవమానకరమైన మరణం. ఆ రీతిగా ఆయన జీవితంలో 2 సంగతుల్ని ఈ 2 పదాలు మన ముందు పెడుతుంటున్నాయి. ఒకటి ఏమిటి? నీచమైన చెట్టు. రెండవది శపించబడి ఎండిపోయిన చెట్టు. ప్రియమైన వారలారా, ఎవరి కొరకు? మళ్ళా ప్రశ్న. ఆ ఘనమైన చెట్టు నీచమైన చెట్టుగా మారిపోవడం కారణం ఏంటి? దానికి ఒక అంశాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట గమనించండి. పచ్చని చెట్టు ఎండిపోవునట్లు. అమ్మ మీకు కనబడ్డదా? పచ్చని చెట్టు ఎండిపోవునట్టు. మీకు ముందుకెళ్ళొద్దు, మాకు కావాల్సిన పచ్చని చెట్టే కావాలి ఇప్పుడు. ఏం పేరు మళ్ళా చెప్పండి. ఈ పచ్చని చెట్టు గురించి దేవుడు తన యొక్క వేదన, అరే పచ్చని చెట్టు గురించి వేదన ఏంటి? పచ్చని చెట్టు మనుష్య జీవితాల్లో దేని చూపిస్తుంది? విగ్రహారాధన. దేని చూపిస్తుంది? గా దినముల్లో, పూర్వకాలములో మనం అజ్ఞాన దశలో ఉంటిమి, చీకటిలో ఉంటిమి, అంధకార సంబంధమైన హృదయమును కలిగి ఉంటిమి. కొన్ని వచనాలు చూద్దామా? మొదటి రాజులు 14:23. మొదటి రాజులు 14:23. ఎట్లనగా చూసారా? చూసారా? కనుక పచ్చని చెట్టు దేని చూపిస్తుంది? దేవతా ఆరాధన, అన్యమత సంస్కృతి. దేవుణ్ణి ఎరిగిన వారు కారు, దేవుణ్ణి వ్యతిరేకించేవారు, దేవుని తృణీకరించేవారు. వారికల్లా మాకు పచ్చని చెట్టు కావాలండి, మేము పూజ చేసుకుంటాం, మేము ఎండిన చెట్టు జోలికి పోము. ఎండిన చెట్టు మాకెందుకు? మాకే చెట్టు కావాలి? పచ్చని చెట్టు కావాలి. కనుక ఎక్కడ పచ్చని చెట్టు దొరికిందో కనబడదో అక్కడికి వెళ్ళిపోయి పూజలు, పునస్కారాలు, బలిపీఠాలు, ధూప నైవేద్యాలు, అన్య మతములు. ఇశ్రాయేలు కూడా అట్లాగే అయిపోయారు. ఇశ్రాయేలు కూడా ఎట్లాగే అయిపోయారు. కనుక ఇది ఎటువంటి జీవితం చూపిస్తుంది? నిజ దేవునిని గాక, సృష్టికర్త అయిన దేవుణ్ణి గాక, వారు మరొక విధానములో వారి భక్తి, వారి పూజ, వారి నైవేద్యాలు కొనసాగుతూ వచ్చినాయి. ఎంతవరకు అన్నారంటే, ఆ ఆకాశరాణికి మేము పూజ చేస్తున్నప్పుడు మాకు ఏది తక్కువ కాలేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి.
మాకు పచ్చని చెట్టు కావాలి. మాకేం కావాలి? పచ్చని చెట్టు కావాలి. కనుక పచ్చని చెట్టు రాంగ్ వర్షిప్ అంటే తప్పు విధానములో చేసే ఆరాధనలు, పూజలు, నమస్కారములు, ఇవన్నీ ఫాల్స్ వర్షిప్ను జ్ఞాపకం చేస్తుంటున్నాయి. రెండోది అపవిత్రమైన జీవితం. విగ్రహారాధనకి, వ్యభిచారమునకు కలిపి ఎన్నోసార్లు ప్రవక్తలు హెచ్చరిస్తూ వచ్చారు ప్రజల్ని. అంటే అర్థం ఏంటి? ఎండిన చెట్టుని పూజిస్తావా, నీ జీవితం మారిపోతుంది, నీ పాపాలు క్షమించబడిపోతున్నాయి, నీకు నెమ్మది, శాంతి కలిగిపోతుంది, నీ పాప భారం నీ మీద నుండి వెళ్ళిపోతుంది. అబ్బాయి మేము ఎండిన చెట్టుల జోలికి రామండి. మాకు ఏ చెట్టు కావాలి? మాకు పచ్చని చెట్టు కావాలి. ఈ లోక ఐశ్వర్యాలు మాకు కావాలి. పచ్చని చెట్టు ఈ లోక సంబంధమైన నశించిపోవు లోకం యొక్క భాగ్యాలను జ్ఞాపకం చేస్తుంది. సో పచ్చని చెట్లు 3 తలంపులు చెప్తున్నాను. ఒకటి ఫాల్స్ వర్షిప్, తప్పుడు విధానములో ఆరాధన చేయబడుట లోకములో. రెండవది ఏంటి? ఏ మతమైనా తీసుకోండి, క్రైస్తవ మతం కూడా అదే పరిస్థితి. తెలియని విగ్రహారాధన ప్రపంచంలో జరుగుతుంది. ఇంకా మనం చూస్తే రెండో తలపు ఏం చూస్తాము? మానవుల యొక్క చెడు జీవితము, చెడు స్వభావం, మురికి క్రియలు, మురికి మాటలు, అపవిత్రమైన మరి దేహము, మనస్సు, సొంతగా ఇష్టపూర్వకముగా పాపములో ఇష్టముతో జీవించే గతి లోకములో మనుషులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారు. మనుషులు ఈ లోకములో పాపములో, అవినీతిలో, దుర్నీతిలో ఆనందించడం ఎట్లా ఉంటుందంటే దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో. బైబిల్లో అంటది కదా, పంది బురదలో దొర్లుతున్న రీతిగా. మనుషులు అనుకుంటారు, అబ్బా ఏం హాయ్ అండి, తప్పులు చేయడం ద్వారా మాకు కలిగే హాయి ఇంతంత కాదు. మంచి పని జరిగిందండి, ఈ జనం పాపలం అయిపోవడం మంచిదైంది. ఎందుకని? జనం పాపలం కనుకనే కర్మ పాపలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎంత బాగుందండి లైఫ్. మేమేమనుకుంటా చేయొచ్చు. తెలియకుండానే దేహము పాపమనే రోగముతో తినేస్తూ ఉంది, ఆత్మను తినేస్తుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. చివరికి దేనికి గురైపోయారమ్మా? వ్యాధికి గురైపోయారు. చూడండి, తప్పులు ఎక్కువ చేసేవాళ్ళు వారు అటువంటి దుస్థితిలోనికి వారు తీసుకుని పోబడతారు. వారు ఇష్టపూర్వకంగా తమ దేహాన్ని, మనసును అపవిత్రపరుచుకుంటారు. అది ఒక మురికి పంది లాంటి ఆనందం. మనుషుడు అదే కోరుతున్నాడు, మాకు పచ్చని చెట్టు కావాలి. కనుక తప్పుడు ఆరాధన మాకు కావాలి. రెండోది ఏంటి? తప్పుడు జీవితము, ప్రవర్తన మాకు కావాలి. ఇక మూడోది ఏం చెప్పుకున్నాము అమ్మా? మూడోది ఏం చెప్పాను? పుస్తకాలు బట్టి రాసేస్తున్నారు. ఇక మూడోది చూస్తుంటే వారికి నాశనమే వారి అంతము. అంటే ఫ్యూచర్ ఎఫెక్ట్స్, భవిష్యత్తు ప్రణాళిక ఏమై ఉంది? ఏంటి వారి భవిష్యత్తు? ఎందుకు మనం చీకట్లో ఉండకూడదు? ఎందుకు మనం పాపంలో ఉండకూడదు? ఎందుకు మనం అవినీతిలో, దుర్నీతిలో ఉండకూడదు? ఎందుకు యేసయ్యకి ఇంత పనిగట్టుకుని, పరువు పోగొట్టుకుని, ఎందుకు అంత నీచమైన చావు చనిపోయాడు? అది ఆ భగవంతునికే తెలుసు, నాకు తెలియదు. నాకు పాపం అయితే చాలా బాగుంది, నాకు పాప జీవితమే కావాలి. దానివల్ల క్షణకాలపు
ఆ సంతోషమే నాకు కావాలి. శాశ్వతమైన సంతోషం నాకు అక్కర్లేదు, సమాధానం నాకు అక్కర్లేదు, పవిత్రత నాకు అక్కర్లేదు. ఇది మనుషుని యొక్క జీవితం. దేవుని స్తోత్రము. ఎటువంటి మురికిలో నుండి దేవుడు మనల్ని లాగివేశాడమ్మా. ఎవరండి? ఆ నీచమైన చెట్టే, ఆ ఎండిన చెట్టే మనుషులకి దైవం అయిపోయింది, శిరోధ్యం అయిపోయింది. ఆయనకు అన్ని విషయముల్లో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. కొలోసియన్స్ 1:18, కొలస్సీ 1:16-18 మనకు కలిసి ఉంటే తెలుగులో చదవక్కర్లేదు. కనుక ప్రియమైన వారలారా, ఇప్పుడు అన్నిట్లో ఆయనకే ప్రాముఖ్యత. ఇక నేను చాలా వచనాలు ఉన్నాయి ఈ పచ్చని చెట్టు గురించి, కనుక నేను నోటితో చెప్పేస్తాను. చాలా వచనాలు మరి ఇప్పుడు చదవడానికి టైం కుదరదు, కానీ 3 విధానాలుగా పచ్చని చెట్టును మీకు వివరిస్తుంటున్నాను. కనుక నాశనమే వారి అంతము. చూసారా? ప్రకటన గ్రంథం 22:8. వాట్ ఈజ్ ఫ్యూచర్? భవిష్యత్తు ఏంటి? ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము 21:8. వీరికి వారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహ ఆరాధికులను, దేవుని స్తోత్రం, నిన్ను నన్ను లాగి పడేశాడంతే. ఇటువంటి దుస్థితి నుండి, ఇటువంటి స్థితి నుండి దేవుడు నిన్ను నన్ను రక్షించుట కొరకే పరువు పోగొట్టుకున్నాడమ్మా. ఘనమైన చెట్టు ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. ఏ చెట్టుగా అయిపోయింది? నీచమైన చెట్టుగా అయిపోయింది, ఎండిన చెట్టుగా అయిపోయింది. మనుషులు నిరాకరించి, మాకు ఈ దైవం వద్దు, ఇటువంటి దైవాలు మాకు వద్దు. ఈ దినాన్ని కూడా మన ఇండియాలో ఇదే పరిస్థితి. మన హెబ్రోను సహోదరుల్ని, సువార్థికులని ఎన్నిసార్లు కొట్టారో, కొడుతూనే ఉన్నారు. మాకు ఈ ఎండిన చెట్టు వద్దు. దేవుని యొక్క ఆలోచన ఎరగని ప్రజలు, దేవుని ప్రేమను అపార్థం చేసుకున్న ప్రజలు, మాకు ఏ చెట్టు కావాలంటున్నారు మనుషులు? అవసరమైతే మేము నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు. మీరు చెప్తున్నారే అగ్నిగంధములతో మండుగుణమని, నో ప్రాబ్లం. మీ పచ్చని చెట్టుని పూజించి అందులో పడినా మాకు సంతోషమే. సంతోషమా? సంతోషించగలరా? ఎవరి వల్ల కాదు. అందుకొరకే దేవుడు ప్రేమల దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు. మన పాటల పుస్తకంలో ఒక పాట ఈ రీతిగా జ్ఞాపకం చేయబడుతుంది. జన్మదినము నుండి జనులకై ప్రాణము పెట్టు వరకు. 282వ పాట, పాత పుస్తకం 279, 2వ శరణం పాడుతాను చూడండి. జన్మదినము నుండి జనులకై ప్రాణము నిచ్చు వరకు, జన్మదినము నుండి జనులకై ప్రాణము నిచ్చు వరకు, మాకై సిలువా బాధ నొందితివి, మాకై సిలువా బాధ నొందితివి, మమ్మును విమోచించన్, మాకై సిలువా
చివరికి ఆయన తాత్పర్యం ఏంటంటే 2 తలంపులు చెప్పి ముగిస్తాను. చిన్న చిన్న విషయాలే. ఒకటి, నీవు ఆయన వలె ఉండవలెను. ఏంటండి ఆయన ఆశ? నీవు ఆయన ఎవరు? పరిశుద్ధుడు, నీతిమంతుడు. కనుక మనకి అపవాది లక్షణాలన్నీ తొలగించేసి ఆయన లక్షణాలతో మనల్ని నింపుటి రక్షణ యొక్క పరమార్థం. అందుకొరకే అంతము వరకు రక్షించువాడు యేసుప్రభువారు. ఎవరమ్మా? అంతం. నా స్వభావం పోయి ఆయన స్వభావం నాకు వచ్చే వరకు నన్ను విడిచిపెట్టేవాడు కాదు. 2వ తలంపు ఏంటంటే, యోహాను సువార్తలు మనం చదువుతాం 14వ అధ్యాయం 2వ వచనం నుండి ముందుకెళ్తే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అమ్మా, నేను వెళ్ళి. అబ్బా, ఎంత గొప్ప దైవం అండి నీకు నాకు దొరికిన దైవం. నీ భవిష్యత్తాంతం మార్చివేయడమే కాదు, నీ ఫ్యూచర్ సేఫ్టీ ఫర్ ఎవర్, తరతరాలకి యుగ యుగాలకి ఆరని ప్రొటెక్షన్, భద్రత. నేనుండే సేఫ్టీ ప్లేస్లో నువ్వు ఉండులాగునా మరలా వచ్చి అమ్మా నా యుద్ధ శాశ్వత కాలం ఉండినట్లు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. నా కుమారుడా, కుమార్తె. ఎంత మంచి మన ప్రియమైన రక్షకుడు యేసు ప్రభువారు. ఆరాధన చేయకుండా నేను ఎట్లా ఉండగలను? మన సహవాసానికి వచ్చి కూడా మీలో ఇంకెవరైనా ఈ బేతేలు ప్రార్థనా మందిరంలో ఆరాధికులుగా లేకుండా ఉంటే ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా అంటే చాలా. వేరే మందిరాలు ఎక్కడ నీకు ఈ అవకాశం ఇవ్వబడదు. అపవాది వారిని మోసగించాడు. కొన్ని పాటలే వాళ్ళు వర్షిప్ అనుకుంటారు, కొన్ని వాద్య సంగీతాలే వర్షిప్ అనుకుంటారు, కొన్ని గొప్ప ప్రసంగాలే వర్షిప్ అనుకుంటారు, 10 సార్లు లేచి కూర్చోవడమే వర్షిప్ అనుకుంటారు. దేవుడు దైవజనుడు భక్త్ సింగ్ గారి ద్వారా రియల్ ట్రూ వర్షిప్, ఈ గొప్ప సత్యము దేవుడు మనకు బయలుపరిచాడు సహవాసంలో. సో ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను. నేను చెప్పాను కదా రాత్రి నా సాక్ష్యం. 75 సంవత్సరంలో యేసు ప్రభువారిని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. విశాఖపట్నం షాలేం ప్రార్థన మందిరం, అందుకొరకు నాకు ఒక ప్రియమైన మందిరం. నాకు అది అక్కడ నా ప్రభువు నేను కలుసుకున్నాను. నా ప్రభువు నాకు అర్థమైంది. అక్కడ నేను హృదయంలో చేర్చుకున్నాను. ఆయన నా పాపను క్షమించిన స్థలము, నన్ను రక్తంలో కడిగి శుద్ధి చేసిన స్థలము. తర్వాత సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. చిన్న సాక్ష్యం చెప్పాను. తర్వాత ట్రైన్లో మేము చేరిపోయాం. మరుసటి రోజు గజ్జరం ప్రార్థనా మందిరం, మా స్థానిక సంఘం, అక్కడికి నేను తీసుకుని పోబడ్డాను. మా టీం అంటే పిల్లలు అందరం. అప్పుడు ఎలీషా గారు మాకు దేవుని సేవకులు. సో ఆయన మమ్మల్ని తీసుకుని వచ్చేసారు. మరుసటి ఆదివారం. బాగా గమనించండి, నా వయసు, నా అలవాటు సండే స్కూల్కి వెళ్ళిపోవడం. పరిశుద్ధాత్మ దేవుడు డోంట్ గో టు సండే స్కూల్ ఏమంటున్నాడు? నువ్వు సండే స్కూల్కి పోవద్దు. చాలా స్పష్టమైన ఆదేశం నాకు. మరి ఇక్కడ ఉండి ఈ పెద్దోళ్ళతో నేనేం చేయాలి? నీవు వర్షిప్ చేయాలి. ఏం చేయాలి? నాకు ప్రార్థన చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు. భోజనం ప్రార్థన, పడుకునేటప్పుడు ప్రార్థన, బయటికి వెళితే ప్రార్థన, ఇవన్నీ నేర్పించబడ్డాను సండే స్కూల్లో, తల్లిదండ్రుల ద్వారా, ఇంట్లో, కుటుంబ ప్రార్థనలో. కానీ నాకేం తెలియదు. కానీ ఎవరికి తెలుసు? దేవుడికా? నాలో ఉన్న ఆత్మకు తెలుసు ఆయన ఎట్లా ఆరాధించాలి. మొట్టమొదటిసారి గజ్జనం ప్రార్థనా మందిరం, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలంగా నాలో పనిచేశాడంటే, ఒక్క ప్రార్థనా మాట కూడా పలకకుండా
ప్రార్థన మాటతో ముగించకుండా ఒక సీనియర్ విశ్వాసి ఎట్లా ఆరాధన చేస్తాడో అంత విధానములో దైవాత్మ బలమైన విధానంలో నన్ను ప్రేరేపిస్తూ వచ్చినాడు. మాట వెంబడి మాట వెంబడి నేనేం పలకాలో ఒక్కొక్క మాట పరిశుద్ధాత్ముడు అందిస్తూ ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, యేసు ప్రభు వారిని ఆరాధింపచేసే ఆత్మదేవుడు నా ఆత్మకు, నా మానవ ఆత్మకు ఏమిచ్చాడు? ఆరాధన చేసే గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడు. అట్లా నా 11 ఏళ్ల ప్రాయములో వర్షిప్ నా జీవితంలో స్టార్ట్ అయింది. ఈ బల్లకి ఎట్లా దేవుడు ప్రిపేర్ చేస్తాడో తర్వాత చెప్తాను. సో నా తలంపు ఏంటంటే, మళ్ళీ అడుగుతున్నాను, మీలో ఎవరైనా ఈ సహవాసానికి వచ్చి ఇంకా రక్షణ అనుభవం లేకుండా, ఇంకా మీరు ఆరాధికులు కాకుండా, ఒక్కసారైనా నీ లైఫ్లో ఈ రోజుకి నువ్వు ఆరాధన చేయలేదు అంటే ఇది చాలా చాలా బాధాకరం. నువ్వు నీ ప్రభువుని ఒక తృణీకరిస్తున్నావు. ఇది ఎండిన చెట్టు నాకొద్దు, నాకు పచ్చని జీవితమే, ఏమన్నాను, నాకు పచ్చని చెట్టే కావాలని నువ్వు కోరుకుంటున్నావు. ఇది రుజువు కాదా? కనుక దేవుడు మనందరినీ ఆరాధన ఆత్మతో నింపునుగాక. కనుక క్లుప్తంగా చేస్తే చాలు, అందరికీ అవకాశం ఇవ్వబడుతుంది. పెద్ద పెద్ద మాటలు పలికేది ఏమీ లేదు. విశ్వాసంతో ప్రారంభించు. యేసు ప్రభువా, నా కొరకు ఈ లోకానికి వచ్చావు, వందనాలు. నా పాప శిక్ష అంతా నువ్వు భరించినావు, నీకు వందనాలు. నా పాపములు యావత్తూ క్షమించేశావు. విశ్వాసంతో చెప్పేయి. ఈ రోజున సైతాన్ని నీ దేహం నుంచి పారిపోతాడంతే. ఇక నీ దేహం జోలికి రాడు. ఎందుకని? ఏ రోజు విశ్వాస మాటలు పలుకుతావో ప్రభు మహిమ కొరకే, నీ దేహము టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని ఆలయం అయిపోతుంది. ఈ దేవుని ఆలయంలో సైతాన్ని ఏడుంటాడు? అక్కడ ఎందుకు అవకాశం ఇస్తావు? ఇంకా నీ దృష్టిలో పచ్చని చెట్టేనా? ఇంకా యేసు ప్రభు ఎండిన చెట్టేనా నీ జీవితంలో? వద్దు సహోదరుడా, సహోదరి, వద్దు. ఈ రోజున ఆరాధన స్టార్ట్ చేయి. నీ జీవితానికి దేవుడు ఒక మంచి తరుణం ఇస్తున్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన గొప్ప ప్రత్యక్షతను మనం అనుభవిస్తాం. అట్లు మన ద్వారా మన మధ్యలో ప్రభువు నామమునకు ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. ఆమేన్.